హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగానికి ఎక్స్టర్నల్గా అంటే బయట అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలోపేతం చేయడం కోసం, వాటి యొక్క నరాలను పటుత్వాన్ని పెంచడం కోసం, నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం కోసం ఒక 2 సులువైన అద్భుతమైన చిట్కాలు తెలుసుకుందామండి. సో చాలా మంది కూడా అంగం అనేది రతి మధ్యలో కానీ రతికి ముందు కానీ కొద్దిగా మెత్తబడిపోవడం, లేదా పూర్తిగా చేయలేకపోవడం, పూర్తిగా మెత్తబడడం, ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. హార్మోన్స్ ఉన్నా కూడా, కోరికలు ఉన్నా కూడా వాటిని తీర్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి సందర్భాలలో వీరికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూస్. ఎక్స్టర్నల్ యూస్ అంటే అంగం పైన మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నరాలను బలోపేతం చేయి, వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, అక్కడ ఉన్నటువంటి కండరాలన్నింటినీ బలోపేతం చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనికి 2 చిట్కాలు చెప్తాను నేను. ఒక చిట్కా, మొదటి చిట్కా వచ్చేసి నల్ల ఉమ్మెత్త గింజలు కావాలి. నల్ల ఉమ్మెత్త గింజలు. నల్ల ఉమ్మెత్త అంటే మనకు తెలుసు, వైలెట్ కలర్ లో పువ్వు వస్తుందండి. దాని కాయలు ముళ్ళులుగా ఉంటాయి. సో ఆ కాయను పలగొడితే దానిలో గింజలు వస్తాయండి. వాటిని ఎండబెట్టినా పర్వాలేదు, లేదనంటే ఎండబెట్టకుండా ఉన్నా పర్లేదు. దీన్ని ఏం చేయండి అని అంటే, ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వులలో సరిపడా కొద్దిగా అంటే పైన ఒక 1 ఇంచ్ వరకు ఆ నూనె తేలేంత వరకు ఆ గింజలను వేసి నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత గింజలన్నీ మాడిపోతాయి, నూనె అనేది మిగిలిపోతుంది. దాన్ని వడబోసుకుంటే అది ఉమ్మెత్త గింజల నూనె లాగా తయారైపోతుంది. దీనిని ప్రతిరోజు అంగం మీద ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇలా ఒకటే డైరెక్షన్ లో ముందుకు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంటే జరగాలి కాబట్టి ఇలా 1 డైరెక్షన్ లోనే మనం మసాజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంతాల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంగం అనేది ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనకు అంగం అనేది గట్టిపడడానికి, ఎక్కువసేపు నిలబడి ఉండడానికి, అదేవిధంగా సైజులో కూడా కొంత తేడా అనేది రావడం, కొంతమంది శుష్కించిపోవడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇకపోతే రెండో చిట్కా కూడా చాలా సులువైన చిట్కా. ఉమ్మెత్త గింజలు కొన్ని చోట్ల దొరకకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం అందరికీ అందుబాటులో 100కు 200% అందుబాటులో ఉంటుంది. దీనికి కావాల్సింది గుండు మినప్పప్పు అండి. సో మినప్పప్పు, ఈ మినప్పప్పును తీసుకొని దీన్ని నానబెట్టాలి. ఒక రోజు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత నానినటువంటి ఆ గుండు మినప్పప్పును తీసుకొని కొద్దిగా నీరు తడిపి మెత్తగా ముద్దలాగా చేసి ఈ ముద్దను అంగం మీద వేసి అంగం పైన పట్టి కట్టాలి. ఇలా పట్టి కట్టుకొని 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ తిరిగి చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే అంగం పైన సృష్టించిపోయినటువంటి నరాలు కానివ్వండి, కండరాలు కానీ తిరిగి బలోపేతం. చూడండి, మినుములు చాలా బలం చేస్తాయి. చాలా మంది కూడా మినపప్పు, మినపుండలు ఇవి తింటారు, ఎందుకంటే బలం కోసం అన్నట్టు. సో ఇలా రోజు కనుక మీరు చేస్తే అంగం మీద నరాల్లో బలోపేతం చెంది వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ని, అంగం చుట్టూ ఉన్న కండరాలలో బలాన్ని, పటుత్వాన్ని పెంచి గట్టిపడడానికి, ఎక్కువసేపు నిలకడగా ఉండడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది కూడా. సో ఈ 2 చిట్కాలలో మీరు ఏ చిట్కా మీకు అందుబాటులో ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దానివల్ల ఎలాంటి నష్టం కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు ఉండవు. ఓకే. సో నేను ఎప్పుడైనా చెప్తాను, ఏ చిట్కా చెప్పినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాలు ఉంటేనే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటే దాని గురించి కూడా నేను ముందే చెప్తాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా నేను ముందుగానే చెప్తాను. కాబట్టి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు హ్యాపీగా ఎక్స్టర్నల్ యూస్ వాడుకోవచ్చు. కానీ ఒకవేళ ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ, నరాల బలహీనతలు కానీ, మరే ఇతరమైనటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. దాని కొరకు మనం ఇంటర్నల్ గా కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే, లేదా వేటి గురించి నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీ ఇంటి వద్దకు తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ కూడా అందిస్తుందని. అండ్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి అయినా సరే మీరు నన్ను సంప్రదించాలి అనుకుంటే డైరెక్ట్గా నన్ను కాల్ చేసి మాట్లాడవచ్చు. నేనే మాట్లాడతాను, ఎవరు ఉండరండి మనకు. అండ్ కింద మన గ్రూప్ డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ఛానల్ మీకు ఎక్కడ లభించదు. ఇలా షేమ్ గా కానీ గిల్టీగా కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎంతో మంది ఇలాంటి సమస్యలను చెప్పుకోలేక, ఎక్కడ షేర్ చేసుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడే వారికి నాటు వైద్యం ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.